డెఫినెట్‌గా మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేయబోతున్నాము. ఎందుకంటే దానికి నిదర్శనం ఈరోజు జరిగిన కేవలం ఇదొక డివిజన్‌కి సంబంధించిన మీటింగ్. కేవలం ఒక డివిజన్ మాత్రమే ఇంత ఎత్తున పబ్లిక్ వచ్చారు, కార్యకర్తలు, నాయకులు వచ్చారంటే యావత్ నియోజకవర్గం మొత్తం ఎంత మొత్తాన ఉన్నారో మీరే ఆలోచించుకోవచ్చు. కాబట్టి డెఫినెట్‌గా మరోసారి ఇది మా సీటు. మేము ఆల్రెడీ ప్రజలు మమ్మల్ని గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది. కాబట్టి ఇది మా సీటు, ఇది మా హక్కు. కాబట్టి మేము తిరిగి దీన్ని గెలవబోతున్నాం. అంటే జూబ్లీహిల్స్‌లో 2 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అభివృద్ధి విషయంగా ఏం చెప్తారు మీరు? అభివృద్ధి జరిగిందా అని అంటే ఏం చెప్తారు? 100% కేవలం బీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందండి. గత 40 సంవత్సరాల క్రితం, అంటే ఈ 10 సంవత్సరాల మా పరిపాలన కాకుండా ముందులో ఉన్న 40 సంవత్సరాల్లో కూడా జరగని పనులను గత 10 సంవత్సరాల్లో మేము చేసి చూపించాం. కాబట్టి గల్లీ గల్లీ, వాడ వాడ పబ్లిక్కి తెలుసు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలో మాకు సంక్షేమ పథకాలు అందుకున్నాం అనేది పబ్లిక్కి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటిన ఈరోజు ప్రతి ఇంట్లో కేసీఆర్ గారి పథకం అందుకున్న ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇంటింటికి తెలుసు ఎవరి వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందో, ఎవరి వల్ల మనకి సంక్షేమం అందుతుందో అని ప్రజలకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు ప్రజలు కూడా నిద్రపోయేటట్లేరు. అలాంటి సందర్భాలు మనకి ఈరోజు ప్రతి వాడలోనూ ప్రతి డివిజన్లోనూ కనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి మేము హైదరాబాద్లో అత్యధికంగా బీఆర్ఎస్కి అయితే సీట్లు ఉన్న విషయం వాస్తవమే. అయితే అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కూడా కీలకం. మరి మైనార్టీల మద్దతు ఎక్కడ ఉండబోతుంది? 100% మాకే ఉండబోతుందండి. ఎందుకంటే మైనారిటీస్ కూడా తెలుసు వాళ్ళు ఏ మాటలు చెప్పి, ఏ మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారనేది ప్రతి ఒక్కరికి కూడా గమనిస్తున్నారు. మీరు ఈరోజు చూసుకుంటే ఒక మైనారిటీ అభ్యర్థి అయిన హజారుద్దీన్ గారికి కూడా సీట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవి ఏదో ఇస్తామని చెప్పి అది గవర్నర్ కోటా అని అక్కడ పెట్టుంచారు. అది కూడా ఇంకా ఆమోదం తెలపలేదు. కాబట్టి ఇలా మభ్య పెడతారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు కూడా అన్యాయమే చేసింది తప్ప వేరేది మరొకటి కాదు. ప్లస్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మత కలోహాలు లేకుండా, ఏ కుల కలోహాలు లేకుండా ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని మేము దగ్గరుండి ఒక సెక్యులరిజంతో మేము ముందుకెళ్ళటం జరిగింది. ఒక రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇస్తూ, అలాగే మసీదులకి ఏదైతే మెయింటెనెన్స్కి ఇస్తూ ఉంటారో ఇమాములకి, అవన్నీ కూడా మేము అందిస్తూ ఉండేవాళ్ళం ప్రతి సంవత్సరం. కానీ ఈరోజు ఇమాములు కూడా మసీద్ మెయింటెనెన్సెస్ కూడా ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ 6-7 నెలలు, 10 నెలలు పైగా కూడా వాళ్ళకి అందని మసీదులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కబ్రస్థాన్ ఇష్యూ ఒకటి ఉంది. దాన్ని ఏదో ఇప్పుడు వంకగా పెట్టుకుని, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వస్తుంది కదా అని వంకగా పెట్టుకొని ఈరోజు మేము కబ్రస్థాన్ ఇస్తామని మాట ఇస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళందరూ ఎవరెవరో తెలియని మంత్రులు వచ్చి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కేవలం బీఆర్ఎస్ పాలన, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏ అభివృద్ధి అయినా జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు? అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అన్ని 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం అని చెప్తుంది. 100% ఇది అబద్ధపు మాటలండి. ఎందుకంటే మీరు వచ్చి మా డివిజన్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి అడగచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు కానీ ఏది కూడా ప్రజలు ఈరోజు అందుకోలేదు. 2500 మహిళా భృతి ఇస్తా అన్నారు, ఏ మహిళకి అందలేదు. 200 యూనిట్ ఫ్రీ కరెంట్ అన్నారు, అది అందలేదు. అలానే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్తో తులం బంగారం ఇస్తామన్నారు, అది అందలేదు. కాబట్టి ఏ పథకం కూడా ఈరోజు ప్రజలు అందుకోలేదు. పథకాలు పక్కన పెడితే కనీసం అభివృద్ధికి కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉంది. కనీసం జిహెచ్ఎంసీ పరిధిలో గుంతలు పడినా కూడా ప్యాచ్ వర్క్స్కి కూడా బడ్జెట్ లేవు అని చెప్పి ఈరోజు జిహెచ్ఎంసీ చెప్తుంది. కనీసం స్ట్రీట్ లైట్లు లేని సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క చిన్న విషయాల్లో మస్కిటో ఫాగింగ్కి కూడా వాళ్ళు వెహికల్స్ పంపించట్లేదు. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో నాకు తెలిసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి ఇంట్లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరి ద్వారా అభివృద్ధి జరుగుతుంది, ఎవరు ప్రజల్లో ఉంటున్నారు. ఈరోజు ప్రతిపక్షంలో కూడా ఈరోజు మేము ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, వాళ్ళ సమస్యలు తీర్చడానికి మేము అధికారుల దగ్గరికి వెళ్తున్నాం, కొట్లాడుతున్నాం, వాళ్ళ కోసం నిలబడి మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఈరోజు ఎన్నికలు ఉన్నాయన్న పేరుతో ఎవరో తెలియని మంత్రులు, ఎక్కడో లేని చైర్మన్లు వచ్చి ఈరోజు వాళ్ళందరూ అంతా గల్లీ తిరుగుతున్నారు. కానీ ప్రజలు వాళ్ళని నమ్మే దిశలో లేరు. చివరి ఏం చెప్తారు? 3 పార్టీల నుంచి బరిలో నిల్చోబోతున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా. అయితే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి భార్య ఇది వరకు ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు, అంతగా గుర్తింపు లేదనే మాటలు కూడా వినిపిస్తుంది.
మాగంటి గోపీనాథ్ గారి సేవలు ప్రజలు మర్చిపోలేదండి. ఎలాగైతే పీజేఆర్ గారు గతంలో ఎలా అయితే ప్రజల మనుషుల్లో కార్యకర్తల గుండెల్లో ఆయన ఉన్నారో, అలానే మాగంటి గోపీనాథ్ గారు ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో ఉన్నారు. కాబట్టి వారి కుటుంబానికి మేము అండగా నిలబడిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన ఎనలేని సేవల్ని అందించారు. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి మేమందరం నిలబడి ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు ఆ మాగంటి గోపీనాథ్ గారు ఒక వ్యక్తి కాదు, ప్రతి ఒక్క అభివృద్ధిలోనూ ప్రతి ఒక్క సంక్షేమ పథకంలోనూ ఆయన కనిపిస్తూ ఉంటారు. ఆయన మర్చిపోయే వ్యక్తి కాదు, లేకపోతే ఆయన జ్ఞాపకాలని మర్చిపోయేటివి కూడా కావు. కాబట్టి ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్క అభివృద్ధిలోనూ ప్రతి ఒక్క పార్కులోనూ ప్రతి ఒక్క రోడ్లోనూ ఆయన కనిపిస్తూనే ఉంటారు. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలు వారి కుటుంబానికి అండగా ఉంటారని మేము భావిస్తున్నాం.